మీరు తొందరపడిపోయి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇంకొక పక్కన ఎంత మైన్యూట్గా వెళ్తున్నామంటే ఆర్ఎస్కే వారిగా రిస్క్ మ్యాపింగ్ చేశాం. మొత్తం 8,489 రైతు సేవా కేంద్రాలుంటే ఇందులో హై రిస్క్ వచ్చి 1,357, మోడరేట్ రిస్క్ వచ్చి 2,077. దీంట్లో కూడా ఇంకొక పక్కన ఉద్యానవనంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నామంటే రాయలసీమ, దక్షిణాంధ్ర, ఉత్తరాంధ్రలో డ్రిప్ ఇరిగేషన్కి ఎక్కువ వెళ్తున్నాం, మల్చింగ్కి వెళ్తున్నాం, షేడ్ నెట్స్కి వెళ్తున్నాం, ఫామ్ పాండ్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ విధంగా వేరియస్ ఇన్నోవేటివ్ మెథడ్స్ పెట్టి ఒక 58,000 హెక్టార్లో సూక్ష్మ నీటిపారుదల అంటే మైక్రో ఇరిగేషన్కి వెళ్తున్నాం. 6,866 హెక్టార్లో వీడు, మ్యాచింగ్, మల్చింగ్ ఇవన్నీ పెట్టి నీటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలనో సంరక్షిస్తున్నాం. మిరప లక్ష్యాన్ని 2 లక్షల ఎకరాల నుంచి 1 లక్ష ఎకరాలకు తగ్గించాం. పండ్ల తోటలు, ఆయిల్ ఫామ్ ఇది ఆశాజనకంగా ఉంది. 2,86,000 హెక్టార్లలో ఈ అంతర పంటలు ప్రోత్సహిస్తున్నాం. ఇది బాగా స్ప్రెడ్ అవుతూ ఉంది. నెల్లూరు, చిత్తూరు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. దీన్ని మనం మల్టీ క్రాప్ కూడా పెట్టుకోవడం, ఇంటర్ క్రాప్ పెట్టుకోవడం, ఏదైతే ఇక్కడ కోక్ కానీ ఇవన్నీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు ఉద్యానవన పంటలకు కూడా బీమా ఈరోజు కేటగిరీ 1 నమోదు కార్యక్రమం చూస్తే మామూలుగా 2025లో 37,605 హెక్టార్లు వేస్తే ఈ సంవత్సరం 1,50,544 హెక్టార్లు వేశారు. 301% పెరిగింది. కేటగిరీ 2 కూడా 8,901 హెక్టార్లు ఉంటే ఈ సంవత్సరం 55,946 హెక్టార్లు ఇన్సూరెన్స్ కట్టారు. అంటే 528% పెరిగింది. ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, అన్ని పంటలకు ఇన్సూరెన్స్ చేయించడం మీ అందరి బాధ్యత. ఇంకొక 10 రోజులు టైం ఉంది, మంత్ ఎండ్ వరకు ఇచ్చారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మీరు అందరూ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఈ యొక్క క్యాటిల్ షెడ్స్ కూడా ఏదైతే గోకుల్ షెడ్స్ని 15,300 మనం నిర్మాణం చేశాం. ఈ సంవత్సరం 20,000 చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 15,000 పైన ట్యాంక్స్ కానీ టబ్స్ కట్టాం పశువుల కోసం. అవన్నీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడ చూసినా మళ్ళీ ఎండాకాలం కూడా నీళ్లుండే విధంగా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ మన ఎకానమీ కూడా మనం ఒకసారి చూస్తే హైయెస్ట్ ఇది వచ్చేది ఆదాయం వచ్చేది జిఎస్టిపి డైరీలో వస్తుంది, లైవ్ స్టాక్. దీన్ని దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వచ్చే జిఎస్టిపి లైవ్ స్టాక్లో వస్తుంది. దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఈ సంవత్సరం గడ్డి విపరీతంగా పెంచాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీంట్లో కూడా మనం ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఎక్కడికక్కడ నేచురల్ ఫార్మింగ్, అందులో కూడా టెక్నాలజీ మీరు చూస్తే పిఎండిఎస్ వల్ల 15 కిలోలు 30 రకాల విత్తనాలు 11 జాతులకు చెందిన విత్తనాల్ని మార్చి నుంచి సీడ్ బెల్టింగ్ చేసి తొలకర్లోనే మొలకొత్తే విధంగా వేసాం. దీనివల్ల ఈరోజు మనం చూస్తే గడ్డి కానీ ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తగ్గిస్తుంది. రెండోది ఎక్కడికక్కడ గ్రీన్ కవర్ ఉంటుంది. మూడోది ఎవాపరేషన్ ఆఫ్ వాటర్ తగ్గుతుంది. నాలుగోది ఇది మొలకొచ్చిన తర్వాత ఒక్కసారి 6 నెలలు మీరు వేసిన తర్వాత ఎప్పుడు వర్షం పడినా ఆటోమేటిక్గా జర్మినేషన్ వస్తుంది. జర్మినేషన్ వస్తే ఫస్ట్ ఉపయోగం ఏది లేకపోయినా కనీసం మల్చింగ్కి ఉపయోగపడుతుంది. అంటే మన భూమిని సారవంతం చేయడానికి ఇందులో వచ్చే గడ్డను తొక్కిస్తే బ్రహ్మాండంగా సారవంతం అవుతుంది. రెండోది ఇది కానీ కట్ చేసి మన పశువులకి వేస్తే ఆటోమేటిక్గా మిల్క్ ఈల్డ్ కూడా పెరుగుతూ ఉంది. ఇట్ ఈజ్ ఎ ప్రూవన్. మూడోది ఇందులో లైవ్లీహుడ్ మనం కరెక్ట్గా చేస్తే ఆ
వచ్చే పంటలన్నీ కూడా మీరు చూసినప్పుడు మీరు ఎక్కడికక్కడ చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పు దినుసులు, ఇలాంటివి అనేక కూరగాయలు ఇవన్నీ చూస్తే బాగా చేస్తే మనకు అగ్రికల్చర్లో వచ్చే సప్లిమెంట్ అవుతుంది. ఈ విషయం చాలామందికి అర్థం కావడం లేదు. అందుకే ఈ సంవత్సరం మనం చూస్తే రైతులంతా కూడా 25లో 11 లక్షల మంది రైతులు PMDS చేశారు. ఈ సంవత్సరం 23 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 17 లక్షలు చేశాం. పోయిన సంవత్సరం 13 లక్షల ఎకరాలు చేశారు. ఈ సంవత్సరం 25 లక్షల ఎకరాలు టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటికే 18 లక్షల ఎకరాలు అయింది. నాకు 100% నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో 25 లక్షల ఎకరాల్లో PMDS చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా దీనివల్ల మనకు 81 లక్షల మెట్రిక్ టన్నులు గ్రీన్ ఫాడర్ కావాలి. ఇది గానైతే 272 లక్షల మెట్రిక్ టన్నులు ఫాడర్ మనకు సప్లై అవుతుంది. దీంతో మే వరకు ఎక్కడ కూడా ఫాడర్ సమస్య లేకుండా ఏవైతే మిల్చ్ అనిమల్స్ ఉన్నాయో దీనికి సమగ్రంగా ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఈరోజు మల్చింగ్ సబ్సిడీ చదరపు కిలోమీటర్కి 5 రూపాయలు ఇస్తున్నాం. వ్యక్తిగత ఫామ్ పాండ్స్ 90,000 ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జీరాంజీ కింద మనం శాంక్షన్ చేస్తున్నాం. కమ్యూనిటీ ఫామ్ పాండ్స్ కానీ క్రియేట్ చేసుకుంటే 24 లక్షలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఇవన్నీ కూడా ఏ విధంగా తీసుకుపోవాలి అనేది ఆలోచించినప్పుడు మైక్రో ఇరిగేషన్ కూడా ఎక్కడైతే పండ్ల తోటలు ఉంటే ఇస్తున్నాం. మొన్నటి నుంచి రైతన్న మీకోసం యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఇందులో స్థానిక RSK అసిస్టెంట్తో పాటు ప్రకృతి సేద్యానికి సంబంధించిన వ్యక్తులందరూ CRP, PACS చైర్మన్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ మెంబర్స్, మార్కెట్ కమిటీ మెంబర్ని, చైర్మన్ని అందరినీ భాగస్వామ్యం చేస్తున్నాం. ఆగస్టు 7 నుంచి యాక్షన్ కమిటీలు రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ప్రజల దగ్గరికి వెళ్తున్నారు. ఫస్ట్ 1 వీక్ సమస్య నిర్ధారణ, సలహాలు, 2 నుంచి 9 వారాలు పరిష్కారానికి అమలు. ఇప్పటికే రైతుల నుంచి 1,89,00,000 అడ్వైజరీలు వచ్చాయి. SMS పంపించే పరిస్థితికి వచ్చాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. క్రైసిస్ ఉందని క్రైసిస్ని గాలి కుదిరిపెడితే సమస్య జటిలం అవుతుంది, సఫరింగ్ పెరుగుతుంది. క్రైసిస్ వచ్చినప్పుడు మేము చెప్పే విధానానికి అదనంగా మీరు అక్కడ కొన్ని విషయాలు చేసి అవి కూడా మీరు మాకు చెప్పగలిగితే ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. పూర్తిగా సఫరింగ్ తగ్గించలేము. ఇది నేచర్లో వచ్చిన సమస్య అంతా సులభంగా అధిగమించలేము.